ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తిప్పికొట్టాలని, దీన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలంటూ చంద్రమౌళి స్నేహితులు, శ్రేయోభిలాషులు పిలుపునిచ్చారు. చంద్రమౌళి ఆత్మకు శాంతి కలగాలంటే ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చంద్రమౌళికి అంత్యక్రియల వేళ ఆయన నివాసానికి చేరుకున్న స్నేహితులు తమ ఆవేదనను వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి భౌతిక కాయాన్ని తిలకించేందుకు వేలాదిగా ఆయన నివాసానికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఆయనతో పనిచేసిన ఎంతోమంది సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇప్పుడు ఆయన లేరనే వార్త విని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఆయనతో పనిచేసిన కొంతమంది సీనియర్ సిటిజన్లు కొంతమంది అంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఈరోజు సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఆయన. సార్ మీరు చెప్పండి, ఆయన మరణం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఎందుకంత పేటరేగిపోతున్నారు ఉగ్రవాదులు అనుకుంటున్నారు? సార్ నా పేరు చాగంటి బాపాయి పంతులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్స్ అమరావతి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్నే. అసలు ఈ ఘోరం తొచ్చుకోలేకపోవడం, అది దుర్మార్గమైన చర్య. ఉగ్రవాదులు ఈ చంద్రమౌళి మేము గత 50 సంవత్సరాల నుండి శ్రీకాకుళంలో పక్క వీధిలో పాండురంగ వీధిలో ఉండేవాళ్ళము. ఆయన బ్రదర్స్ అంతా తెలిసిన వాళ్ళు మాకంతమంది. ఈ చర్యని నరేంద్ర మోడీ గారు, సెంట్రల్ గవర్నమెంట్ అది ఖండించాలి. వాళ్ళని మంచి పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకు దొరకాలి, వాళ్ళ సర్వనాశనం చేయాలి. ఎందుకంటే ఈ చర్య ఎవరిని హర్షించలేనిది. ఇది 18వ తేదీన బయలుదేరి ఇవాళ 25వ తేదీన ఇంతమంది వేలాది మంది వచ్చారంటే ఆ మౌళి ఆయన చేసిన సేవలు ఆసరాకి కరోనాలోని ప్రాణానికి కాడ ఏమి చేసుకోకుండా అలాగే అప్పుడు సర్వీస్ చేశారు. ఆయన మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ అసోసియేషన్కి మా ప్రెసిడెంట్ అయిన శ్రీ రామచంద్ర గారు, జనరల్ సెక్రటరీ పిఎస్పి శర్మ గారు, వారంతా కూడా సంతాపాన్ని తెలియజేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంతమందికి వాళ్ళ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. నేను శ్రీకాకుళం ఉన్నాను కాబట్టి. కేంద్ర ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? ఇప్పటికే పాకిస్తాన్పై 5 నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పాకిస్తాన్ ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నారు మోడీ గారు. ఇంకా ఇది చేసి వాళ్ళకి బహిష్కరించాలి. మనంతా కలిపి మన ప్రతి మానవుడు కూడా చేసి ఈ దుర్మార్గమైన చర్యని ఖండించి ఆయనకి ఆత్మకి శాంతి కలిగించేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ మౌళి ఎంత సర్వీస్ చేశారంటే మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ విశాఖపట్నం క్లబ్కి ఆయన సెక్రటరీగా ఉన్నారు. మా పక్కన ఉన్న కోటేశ్వర గారు వైస్ ప్రెసిడెంట్ నెట్వర్క్ ఉన్నారు. అలాగే రామలింగేశ్వర గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఉగ్రవాదులు ఆయన అనవసరంగా పట్టుబడినారు. ఏమనిపిస్తుంది సార్ ఉగ్రవాదం అంతం ఏంటి, ఇలా జరుగుతుంది? చాలా దుర్మార్గం ఉండే. అంటే బాబు మమ్మల్ని విడిచిపెట్టండి, మేము పారిపోతామన్నా కూడా తరిమి చంపేయడం అని చాలా అండి. అందరం చనిపోతాం, కానీ ఇలా చనిపోవడం అంటే మతం ఏదో తెలుసుకొని చంపారంటే చాలా తప్పు విషయం కదా. ఏ మతం అయినా సరే ప్రాణమే కదా. ఇలాగ మరి ఆయన హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని కూడా నాకు వదిలేని ముర్రు అని చెప్పేసి పాపం బతిమాలుకున్నా కూడా ఆయన పిలిచి మరి చంపేయడం, ఇలా 26 మందిని చంపేయడం చాలా అన్యాయమైన విషయం. అందరం ఖండించదగ్గ విషయం. దేశం మొత్తం మీద ఏకమైన నరేంద్ర మోడీ గారి వెనకాల ఉండి ఆ దుర్మార్గులను పట్టుకొని వాళ్ళని హింసించాలి, వాళ్ళకి మంచి శిక్ష పడాలి అని అందరం కోరుకుంటున్నాం. మా చంద్రమౌళి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. చాలా మంచి మనిషి, మృదు స్వభావి, మంచి వ్యక్తి చనిపోయినందుకు మాకు బాధగా ఉంది. శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, అసలు ఈ చర్యని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక సగటు భారతీయుడు, సగటు హిందూ అసలు ఏం ఆలోచించాలి? చాలా దుర్మార్గమైన చర్య. ప్రపంచం అంతా కూడా దీన్ని ఖండించాలి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దుర్మార్గపు చర్యను ఖండించాలి. ఇది ఎంత దుర్మార్గం అంటే మీరు హిందువా ముస్లిమా మీరు ఏంటి అని చెప్పి మతాల ప్రాతిపదికన వాళ్ళని విడదీసి మరీ చంపారంటే ఎంత దుర్మార్గం. అందుకే ఈరోజు ఈ దేశంలో ఉన్న హిందువులందరి తరపున కూడా చంద్రమౌళి గారి కుటుంబానికి సానుభూతి తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. చంద్రమౌళి గారి కుటుంబానికి మాత్రమే కాదు, అక్కడ చనిపోయిన ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి కూడా మొత్తం ఈ దేశంలో ఉన్న హిందువులందరూ మీ వెనకాల ఉన్నారు. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఈ దేశంలో హిందువులు భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చాలా గట్టి గుణపాఠం చెప్తుంది. ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికి తీసుకున్న చర్యలు ప్రస్తుతానికి విదేశాంగ విధానానికి సంబంధించిన చర్యలు మాత్రమే తీసుకున్నారు. కానీ డైరెక్ట్ యాక్షన్ తీసుకునే రోజు కూడా దగ్గరలో ఉందని ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులందరికీ కూడా ఈరోజు మనం చంద్రమౌళి గారి ఆత్మసాక్షిగా మనం హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో హిందువుల్ని ఎవ్వరూ బెదిరించలేరు. పాకిస్తాన్ కాదు, వాడి అమ్మ మొగుడు వచ్చినా సరే ఈ దేశంలో ఉన్న హిందువులను బెదిరించలేరు.
ఎవరైనా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా మేము అందరంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే అందరూ కన్నీటి సంద్రంగా మారిపోయారో, ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దీనికి గట్టి జవాబు మన భారత ప్రభుత్వం చెబుతుందనే ఒక విశ్వాసం అయితే వీళ్ళందరిలోనూ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC టీవీ విశాఖపట్నం.